అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువు. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగియుండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి. సంఘముకి ఏముందంట? క్షేమాభివృద్ధి. దేవుని బిడ్డలారా, సంఘానికి కూడా క్షేమం అంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా క్షేమాన్ని అభివృద్ధి చేసేటువంటి దేవుడు, క్షేమాన్ని అభివృద్ధి చేసేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే సంఘం అంట యూదయ గలిలయ సమరయల దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందెను. ఎందుకు ఆ మాట రాయబడింది తెలుసా? అంతకు ముందు సంఘంలో క్షేమం లేదు. ఎందుకు? సౌలు అనేటువంటి యవనస్తుడు సంఘం మీద దాడి చేస్తుంటున్నాడు, సంఘాన్ని హింసిస్తూ ఉంటున్నాడు, సంఘంలో ఉండేటువంటి స్త్రీలను ఈడ్చుకొని వెళుతుంటున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది సంఘము క్షేమాభివృద్ధి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంతకు ముందు ఒక అటాక్ జరిగిందేమో, ఇంతకు ముందు ఒక శోధన నీ జీవితంలో వచ్చిందేమో, నీకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, ఐ హావ్ సీన్ దట్, దాన్ని నేను చూచాను. సంఘము క్షేమాభివృద్ధి. యెరూషలేములోనే కాదు, బైబిల్లో మనం చూస్తాం యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చే మొదటి వాగ్దానములో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? క్షేమాభివృద్ధి. ఎక్కడ? ఎఫ్రాతాలో. అంటే ఈ ఒకవేళ బెత్లెహేములో క్షేమం ఉందేమో, ఎఫ్రాతాలో లేదేమో క్షేమం. దేవుడు చూశాడు, ఓకే బోయజు, నీవు బెత్లెహేం అనే ప్రాంతంలో క్షేమము కలిగి ఉంటున్నావు, కానీ ఎఫ్రాతాలో లేదు అనుకుంటున్నావేమో. అంటే ఒక చోట క్షేమం ఉంది, ఇంకో చోట క్షేమం లేదు అనేటువంటి తలం అనుకుంటుందేమో. కొన్ని సందర్భాలు ఆరోగ్యం బాగుంది, ఆర్థికంగా బాగలేవు, లేకపోతే ఆర్థికంగా బాగున్నావు కానీ ఆత్మీయంగా బాగలేవు. ఒకవేళ రెండు బాగున్నావు, కుటుంబంలో ఏదో క్షేమం లేదు అనేటువంటి పరిస్థితి ఉందా? దేవుడు అంటాడు, ఎక్కడ క్షేమం లేదో ఐఎమ్ గోయింగ్ టు విజిట్ దట్ ప్లేస్. దేవుని యొక్క మాట ఏంటి తెలుసా? ఆ క్షేమము లేని పరిస్థితిని నేను దర్శిస్తా. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి మన జీవితంలో. గాడ్ వాంట్స్ టు గివ్ దిస్ బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే బోయజు దేవుని చిత్తానికి లోబడ్డాడు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము క్షేమాభివృద్ధి అనే ఆశీర్వాదం వైపే చూస్తూ ఉంటాం, కానీ దేవుడు అంటాడు, బిఫోర్ యూ ఎక్స్పెక్ట్ దాట్, try to show obedience to my will. నా చిత్తానికి విధేయత చూపించు. రెండవదిగా ఈ వాగ్దానంలో ఉండే రెండవ మాట ఏంటి? రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. 4:12. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. ఇందాక నేను చెప్పాను, ఆల్రెడీ హీఈస్ అ రిచ్ మ్యాన్. పొలాలు కలిగినటువంటి వ్యక్తి, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వ్యక్తి, ప్రజల ఎదుట గౌరవాన్ని కలిగినటువంటి వ్యక్తి, పెద్దలందరూ ఇతనిని గౌరవించే స్థాయి ఇతనికి ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ పెద్దల ద్వారా బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. బెత్లెహేములో ఆల్రెడీ యువర్ హ్యావింగ్ వన్ స్టేచర్, ఒక గుర్తింపు అనేటువంటిది ఉంది, ఒక గౌరవం అనేటువంటిది ఉంది. ఇంకా దాన్ని నేను అభివృద్ధి చేస్తాను. ఖ్యాతి నొందుదువుగాక, ఇంకా నీ పేరు పైకొచ్చును గాక, ఇంకా నువ్వు ఆశీర్వదించబడాలి బోయజు, ఇంకా నువ్వు దీవించబడాలి. ఈ మాట వింటుంటే సాతాను అంటాడు, నీకు కాదులే ఇది, నీకు కాదు ఇది. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మితే ఈ మాట నీ సొంతం అవుతుంది. ఇన్ అండ్ అరౌండ్ హి వాస్ ఎ ఫేమస్, అంటే చుట్టుపట్ల ప్రాంతాల్లో అతనికి ఖ్యాతి ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. దేవుని బిడ్డలారా, ఈ ప్రామిస్ ఏంటి తెలుసా? ఒక రకంగా బోయజుకు సంబంధించినట్టుగా కనబడుతుంది, కానీ ఎప్పుడు వచ్చింది తెలుసా? ఎప్పుడైతే వెన్ హీ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు మ్యారీ రూతును వివాహం చేసుకునే సమయంలో దేవుడు అంటున్నాడు, ఈ పెద్దల ద్వారా నీకు ఖ్యాతి నొందుతుంది. అంటే ఈ వాగ్దానం ఏంటి తెలుసా? వ్యక్తిగతమైన వాగ్దానమే కాదు, ఇది కుటుంబ వాగ్దానం. ఇది కుటుంబానికి సంబంధించిన వాగ్దానం. కుటుంబములో ఖ్యాతి లేని పరిస్థితి ఉందా? ఆర్ వి గెట్టింగ్ ఎ బ్యాడ్ నేమ్ ఇన్ అండ్ అరౌండ్? చుట్టుపట్ల ఒకవేళ మనల గురించి ఒక చెడ్డు పేరు మనకు వస్తూ ఉందా, మనకు అంటుకుంటూ ఉందా?
దేవుడు ఈరోజు అంటున్నాడు, ఇఫ్ యువర్ డెసిషన్స్ ఆర్ కరెక్ట్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ అ రైట్ డెసిషన్, సరి అయిన నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే, దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫ్యామిలీ ప్రామిస్, ఇది నీ కుటుంబ వాగ్దానంగా ఉంటది. ఎందుకు తెలుసా? ఖ్యాతి నొందుదువుగాక, ఖ్యాతి నొందుదువుగాక. అసలు ఖ్యాతి అంటే ఏంటి? ఖ్యాతి అనేటువంటి పదానికి అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు నన్ను బట్టి నా ద్వారా కలిగేటువంటిదే కాదు, నాతో ఆగిపోయేదాన్ని ఖ్యాతి అనరు, నా తర్వాత కూడా అది జరగాలి, అదే ఖ్యాతి. అదే ఖ్యాతి అంటే నేను దీవించబడాలి, నా తరువాత నా తరువాత నా తరువాత. మీరు అనవచ్చు, బోయజ్ జీవితంలో ఖ్యాతి ఉందా? బోయజు బెత్లెహేము అంటున్నాడు కదా వాక్యంలో, బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువు అంటే, ఈ బోయజు తర్వాత ఆ బోయజు కుమారుడు, ఆ కుమారుని యొక్క తండ్రి యెషై, ఆ యెషై కుమారుడే దావీదు, బెత్లెహేమీయుడైనటువంటి దావీదు అంటారు. అంటే బెత్లెహేములో బోయజుతో దేవుడు మాట్లాడి నువ్వు ఖ్యాతి నొందుదు అంటే, బెత్లెహేము తరువాత దేవుడు కంటిన్యూ చేస్తున్నాడు తన ఆశీర్వాదాలను. దావీదు వచ్చేసాడు బెత్లెహేములో నుంచి, ఇప్పుడు దావీదు సంతానమే యేసు ప్రభు. అది ఖ్యాతి అంటే. అంటే నీతో ఆగిపోయేటువంటిది కాదు, నీతో నిలిచిపోయేటువంటిది కాదు, నీ తర్వాత కూడా ఉంటది, నీ తర్వాత కూడా ఉంటది. దేవుని బిడ్డలారా, గాడ్ గేవ్ us a wonderful promise. Let us claim this. బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. నీకు వచ్చినటువంటి చెడ్డ పేరు క్యాన్సల్ కావాలనా? క్లెయిమ్ దిస్ ప్రామిస్, క్లెయిమ్ దిస్ ప్రామిస్. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. దావీదును చూసి ఏమంటారు? బెత్లెహేముకు సంబంధించినటువంటి యెషై కుమారుడైన దావీదు. ఎందుకు ఆ పేరు? రూతు 4:12 దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఖ్యాతి నొందుతావు, నువ్వు ఖ్యాతి నొందుతావు. యూ విల్ బి బ్లెస్డ్, యువర్ చిల్డ్రన్ విల్ బి బ్లెస్డ్, యువర్ ఫ్యామిలీ లైఫ్ విల్ బి బ్లెస్డ్, ఆఫ్టర్ దట్ యువర్ జనరేషన్స్ విల్ బి బ్లెస్డ్. ఆ తర్వాత నీ యొక్క జీవితంలో ఆశీర్వాదాలు నేను ఆపేసాను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉదయం నుంచి నువ్వు చేసే తీర్మానాలను బట్టి నీ ఖ్యాతి ఉంటుంది, మర్చిపోవద్దు. వాట్ ఎవర్ ద డెసిషన్. ఉదయం లేచిన తర్వాత పరిగెత్తుకొని పేపర్ చదివితే నీ తీర్మానం సరి అయిన తీర్మానం కాదు. ఉదయం లేచిన వెంటనే దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని, దేవుని ముఖ దర్శనం చేసి, నీ కళ్ళు ఎవరిని చూడకముందే నీ దేవుని వైపు చూడగలిగితే, అది మొట్టమొదటిగా నువ్వు చేసే నిర్ణయం సరి అయిన నిర్ణయం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం, ఆ తర్వాత దేవుని స్తుతించడం, ఆ తర్వాత కుటుంబంలో ప్రార్థన. ఈ మంచి నిర్ణయాలు మొట్టమొదట నువ్వు చేస్తే, దేవుడు అంటున్నాడు, బోయజు నీ ఖ్యాతి కలుగుతుంది, బోయజు నీకు ఖ్యాతి కలుగుతుంది. రెండవదిగా ఈ వాగ్దానంలో ఉండే రెండవ మాట ఏంటి? రూతు గ్రంథం 4:12. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక. 4:12. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. ఇందాక నేను చెప్పాను, ఆల్రెడీ హీఈస్ అ రిచ్ మ్యాన్. పొలాలు కలిగినటువంటి వ్యక్తి, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వ్యక్తి, ప్రజల ఎదుట గౌరవాన్ని కలిగినటువంటి వ్యక్తి, పెద్దలందరూ ఇతనిని గౌరవించే స్థాయి ఇతనికి ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ పెద్దల ద్వారా బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. బెత్లెహేములో ఆల్రెడీ యువర్ హ్యావింగ్ వన్ స్టేచర్, ఒక గుర్తింపు అనేటువంటిది ఉంది, ఒక గౌరవం అనేటువంటిది ఉంది. ఇంకా దాన్ని నేను అభివృద్ధి చేస్తాను. ఖ్యాతి నొందుదువుగాక, ఇంకా నీ పేరు పైకొచ్చును గాక, ఇంకా నువ్వు ఆశీర్వదించబడాలి బోయజు, ఇంకా నువ్వు దీవించబడాలి. ఈ మాట వింటుంటే సాతాను అంటాడా, నీకు కాదులే ఇది, నీకు కాదు ఇది. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మితే ఈ మాట నీ సొంతం అవుతుంది. ఇన్ అండ్ అరౌండ్ హి వాజ్ ఎ ఫేమస్, అంటే చుట్టుపట్ల ప్రాంతాల్లో అతనికి ఖ్యాతి ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక, ఖ్యాతి నొందుదువుగాక. దేవుని బిడ్డలారా, ఈ ప్రామిస్ ఏంటి తెలుసా? ఒక రకంగా బోయజుకు సంబంధించినట్టుగా కనబడుతుంది. కానీ ఎప్పుడు వచ్చింది తెలుసా? ఎప్పుడైతే when he has taken a decision to marry Ruth, రూతును వివాహం చేసుకునే సమయంలో దేవుడు అంటున్నాడు, ఈ పెద్దల ద్వారా నీకు ఖ్యాతి నొందుతుంది. అంటే ఈ వాగ్దానం ఏంటి తెలుసా? వ్యక్తిగతమైన వాగ్దానమే కాదు, ఇది కుటుంబ వాగ్దానం, ఇది కుటుంబానికి సంబంధించిన వాగ్దానం. కుటుంబములో ఖ్యాతి లేని పరిస్థితి ఉందా? ఆర్ వి గెట్టింగ్ ఎ బ్యాడ్ నేమ్ ఇన్ అండ్ అరౌండ్? చుట్టుపట్ల ఒకవేళ మనల గురించి ఒక చెడ్డ పేరు మనకు వస్తూ ఉందా, మనకు అంటుకుంటూ ఉందా? దేవుడు ఈరోజు అంటున్నాడు, ఇఫ్ యువర్ డెసిషన్స్ ఆర్ కరెక్ట్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ అ రైట్ డెసిషన్, సరి అయిన నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే, దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫ్యామిలీ ప్రామిస్. ఇది నీ కుటుంబ వాగ్దానంగా ఉంటది. ఎందుకు తెలుసా? ఖ్యాతి నొందుదువుగాక, ఖ్యాతి నొందుదువుగాక. అసలు ఖ్యాతి అంటే ఏంటి? ఖ్యాతి అనేటువంటి పదానికి అర్థం ఏంటి తెలుసా?
ఇప్పుడు నన్ను బట్టి నా ద్వారా కలిగేటువంటిదే కాదు, నాతో ఆగిపోయేదాన్ని ఖ్యాతి అనరు. నా తర్వాత కూడా అది జరగాలి, అదే ఖ్యాతి. అదే ఖ్యాతి అంటే నేను దీవించబడాలి, నా తరువాత నా తరువాత నా తరువాత. మీరు అనవచ్చు, బోయజు జీవితంలో ఖ్యాతి ఉందా? బోయజు బెత్లెహేము అంటున్నాడు కదా వాక్యంలో, బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువు. అంటే ఈ బోయజు తర్వాత ఆ బోయజు కుమారుడు, ఆ కుమారుని యొక్క తండ్రి యెషై, ఆ యెషై కుమారుడే దావీదు. బెత్లెహేమీయుడైనటువంటి దావీదు అంటారు. అంటే బెత్లెహేములో బోయజుతో దేవుడు మాట్లాడి నువ్వు ఖ్యాతి నొందుదువు అంటే బెత్లెహేము తరువాత దేవుడు కంటిన్యూ చేస్తున్నాడు తన ఆశీర్వాదాలు. దావీదు వచ్చేసాడు బెత్లెహేములో నుంచి. ఇప్పుడు దావీదు సంతానమే యేసు ప్రభు. అది ఖ్యాతి అంటే. అంటే నీతో ఆగిపోయేటువంటిది కాదు, నీతో నిలిచిపోయేటువంటిది కాదు, నీ తర్వాత కూడా ఉంటది, నీ తర్వాత కూడా ఉంటది. దేవుని బిడ్డలారా, గాడ్ గేవ్ us a wonderful promise. Let us claim this. బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. నీకు వచ్చినటువంటి చెడ్డ పేరు క్యాన్సల్ కావాలనా? క్లెయిమ్ దిస్ ప్రామిస్, క్లెయిమ్ దిస్ ప్రామిస్. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. దావీదును చూసి ఏమంటారు? బెత్లెహేముకు సంబంధించినటువంటి యెషై కుమారుడైన దావీదు. ఎందుకు ఆ పేరు? రూతు 4:12 దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఖ్యాతి నొందుతావు, నువ్వు ఖ్యాతి నొందుతావు. యూ విల్ బి బ్లెస్డ్, యువర్ చిల్డ్రన్ విల్ బి బ్లెస్డ్, యువర్ ఫ్యామిలీ లైఫ్ విల్ బి బ్లెస్డ్, ఆఫ్టర్ దట్ యువర్ జనరేషన్స్ విల్ బి బ్లెస్డ్. ఆ తర్వాత నీ యొక్క జీవితంలో ఆశీర్వాదాలు నేను ఆపేసాను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉదయం నుంచి నువ్వు చేసే తీర్మానాలను బట్టి నీ ఖ్యాతి ఉంటుంది, మర్చిపోవద్దు. వాట్ ఎవర్ ద డెసిషన్. ఉదయం లేచిన తర్వాత పరిగెత్తుకొని పేపర్ చదివితే నీ తీర్మానం సరి అయిన తీర్మానం కాదు. ఉదయం లేచిన వెంటనే దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని దేవుని ముఖ దర్శనం చేసి నీ కళ్ళు ఎవరిని చూడకముందే నీ దేవుని వైపు చూడగలిగితే అది మొట్టమొదటిగా నువ్వు చేసే నిర్ణయం, సరి అయిన నిర్ణయం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం, ఆ తర్వాత దేవుని స్తుతించడం, ఆ తర్వాత కుటుంబంలో ప్రార్థన. ఈ మంచి నిర్ణయాలు మొట్టమొదట నువ్వు చేస్తే దేవుడు అంటున్నాడు, బోయజు నీకు ఖ్యాతి కలుగుతుంది, బోయజు నీకు ఖ్యాతి కలుగుతుంది. ఒక మంచి నిర్ణయాన్ని ఆ ఊరిలో ఉండేటువంటి నయోమి బంధువు చేయమంటే చేయలేదు. అప్పుడు రూతు చేశాడు, బోయజు చేశాడు. నయోమి యొక్క సమీప బంధుడు, అయ్యా ఇక్కడ రూతు ఉంది, రూతును పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఆయన వేరొక వ్యక్తికి అవకాశం వచ్చింది నిర్ణయం తీసుకోవడానికి, ఆ వ్యక్తి వద్దన్నాడు. అప్పుడు బోయజు వచ్చాడు, ఆ తీర్మానం నేను చేస్తా. అంతే, దేవుని ఆశీర్వాదాలు రిలీజ్ అయిపోయాయి. నీవు ఖ్యాతి నొందుతావు, నీవు ఖ్యాతి నొందుతావు. దేవుడిచ్చేది శాశ్వతమైన ఖ్యాతి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు శాశ్వతమైన ఖ్యాతి అంటున్నాను? ఇట్ ఈస్ నాట్ స్టాప్డ్ విత్ బోయజ్. బోయజ్తో అది ఆగిపోలేదు. ఇట్ హ్యాస్ మూవ్ టువర్డ్స్ జెస్సీ ఫ్యామిలీ. యెషై ఇంటిలోనికి వెళ్ళింది, దావీదు మీదకి వచ్చేది, దావీదు నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వంశంలో నుంచే యేసు ప్రభు వచ్చేసాడు. అది ఖ్యాతి అంటే నిరంతరం ఉండేటువంటిది, ఆగిపోనటువంటిది. అంటే ఈరోజు యేసు ప్రభుని గురించి మనం మాట్లాడుతున్నామా? దాని వెనక ఎవరున్నారు? బోయజు. దావీదుని గురించి మాట్లాడుతున్నామా? దాని వెనక ఎవరున్నారు? బోయజు. నీ జీవితంలో దేవుని చిత్తానికి లోబడే వ్యక్తివైతే నిన్ను బట్టి అనేక వంశాలు దీవించబడతాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలోకి వస్తాం. ఆ భాగాన్ని చూచి మనం ముగిస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజును ఉద్దేశించెను. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. బుద్ధి అంటే ఏంటి? ఆయా పనుల దగ్గర నీ యొక్క బుద్ధి కనబడుతుంది, నీ యొక్క బుద్ధి కనబడుతుంది. ఈరోజు మనకు వచ్చిన బుద్ధి ఏంటి తెలుసా? ఉదయాన్నే చర్చికి రావాలి, ఉదయాన్నే చర్చికి రావాలి. కొంతమంది ఉదయాన్నే లేచి సోంబేరులుగా చర్చిలో కూర్చొని లైవ్ చూస్తుంటారు. వాళ్ళ బుద్ధి ఏం బుద్ధి? సోమరి బుద్ధి. అది సోమరి బుద్ధి, రావాలని తెలిసి రాకుండా ఉండడం. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట, అతి శ్రేష్టమైన బుద్ధి. కాబట్టే దేవుడు అంటున్నాడు, నీ బుద్ధి కరెక్ట్ గా ఉంది, నీ తీర్మానాలు కరెక్ట్ గా ఉన్నాయి దావీదు. కాబట్టి ప్రధానులలోను అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండెను, ప్రఖ్యాతి నొంది ఉండెను. అంటే దానియేలు యొక్క ఖ్యాతి ప్రఖ్యాతిగా మారిపోయింది. దానియేలుకున్నటువంటి ఖ్యాతిని దేవుడు పెంచేశాడు. ప్రధానులు ఉన్నారంట, అధిపతులు ఉన్నారంట, వాళ్ళందరినీ తలదన్నేటువంటి స్థాయికి
దేవుడు దానియేలును తీసుకొని వెళ్ళాడు. దానియేలు ఒకవైపు దీవించబడుతున్నా ఒకవైపు శత్రువులు ఉన్నారండి. మర్చిపోవద్దు, ఈరోజు వాగ్దానం వెనక నీ చుట్టుపట్ల శత్రువులు ఉంటారు. వాళ్ళ మధ్యనే నీకు ఖ్యాతి కలుగుతుంది, వాళ్ళ మధ్యనే నీకు ఖ్యాతి ఉంటుంది. నీ శత్రువుల ఎదుటనే నీ భోజనపు బలను సిద్ధపరుస్తాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళే నీకు తప్పుడు పేర్లు పెట్టింటారు, తప్పుడు ప్రచారం చేసినారు, నీ గురించి తప్పుడు మాటలు చెప్పింటారు. అలాంటి వారి మధ్య దేవుడు ఈ వాగ్దానం ఇస్తుంటున్నాడు. ఈ వాగ్దానం ఇస్తుంటాడు. దానియేలుకు చుట్టూ శత్రువులే. అరే, వీడు బానిసగా వచ్చాడు మా దేశానికి, ఈరోజు ఇంతగా దీవించబడుతున్నాడు అని ఎప్పటికీ కన్నేసి ఉంచారు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. దానియేలు చెరలో నుంచి వచ్చిన, బానిసగా ఉన్నా, లేకపోతే ఆ దేశంలో సెకండ్ కేటగిరీ సిటిజన్ గా ఉన్న దేవుడు అనుకున్నాడు, దానియేలు నీలో అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. అతని శత్రువుల్లో అతి శ్రేష్టమైన బుద్ధి లేదు. అన్ని పాడు బుద్ధి, కుళ్ళు బుద్ధి, కుతంత్రాలతో కూడింది. నీ బుద్ధి కరెక్ట్ గా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ బుద్ధి కరెక్ట్ గా లేకపోతే గాడ్ విల్ నెవర్ బ్లెస్ యూ. బోయజు ఎలాంటి వాడు తెలుసా? ఆస్తిపరుడు, మిగుల ఆస్తిపరుడు. దేవుడు అన్నాడు, బోయజు, భర్త చనిపోయిన రూతును పెళ్లి చేసుకుంటావా? ఇతనికి డబ్బు ఉంది, ఎంతమంది అయినా వస్తారండి, ఎంతమంది అయినా తమ కుమార్తెని ఇవ్వడానికి రెడీగా ఉంటారు. కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. అది బుద్ధి బోయజ్ది. ఈరోజు నీ బుద్ధి వంకర బుద్ధి అయితే, నీ బుద్ధి పనికిమాలినదైతే ఈ వాగ్దానం నీది కాదు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నాడు కాబట్టి ప్రఖ్యాతి. దేవుని బిడ్డలారా, ఇంకొక తలంపు చెప్పి నేను ముగిస్తాను. బెత్లెహేము అంటే అర్థం ఏంటి తెలుసా? రొట్టెల గృహం. ఆహారం సమృద్ధిగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, బెత్లెహేములో నీకు ఖ్యాతి కలుగుతుంది. బెత్లెహేములో నీకు ఖ్యాతి కలుగుతుంది అంటే అర్థం ఏంటి తెలుసా? నీ జీవితంలో అవసరతలు ఉంటాయి. అవసరతల మధ్య నీకు కొదువు ఉండదు, నీకు కొరత ఉండదు, నీకు ఖ్యాతి కలుగుతుంది. బెత్లెహేము ఆహారపు ఇల్లు, రొట్టెల గృహము బెత్లెహేము అంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఇట్ విల్ హ్యావ్ ఎ మల్టీ యాంగులర్ అప్రోచ్ అండి. వివిధ కోణాల్లో దేవుడు ఆ వాగ్దానాన్ని సెట్ చేసి మన ఎదురు తీసుకొని వస్తాడు. ఒకవేళ ఈ 8 నెలలు ఒకవేళ ఒక కొరత కొదవకుండా నువ్వు వెళ్ళిపోయావేమో, ఒక తీరనటువంటిది ఒకటి నీ జీవితంలోనికి వచ్చేసిందేమో, దేవుడు అంటున్నాడు, క్లెయిమ్ దిస్ ప్రామిస్. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయి. దేవా, నువ్వు ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి, బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నందుదు అని చెప్పావు కాబట్టి లెట్ మీ హ్యావ్ దిస్ లార్డ్. దేవా, ఈ యొక్క ఖ్యాతి నాకు కలగాలి, నాకు కొదువ ఉండకూడదు, నాకు కొరత ఉండకూడదు. ఈ యొక్క నయోమి తన జీవితంలో చేసినటువంటి పని ఏంటి తెలుసా? బెత్లెహేమును విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోయింది. అక్కడేదో ఆహారం ఉన్నాయని. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నీ సొంత పనులకు నీవు అత్యధికమైన ప్రాధాన్యతనిచ్చి దేవుని దగ్గరకు రావడానికి కరువు పడితే నీ జీవితంలో కరువే ఉంటుంది. మరొకసారి చెప్తాను ఈ మాట. దేవుని మందిరము, దేవుని సేవ, దేవుని చిత్తములో ఉన్నటువంటి స్థలాన్ని వదిలేసి ఎప్పుడైతే ఇఫ్ యు గో అరౌండ్ ద వరల్డ్, లోకంలోనికి వెళ్తావో నయోమి లాగానే ఉంటాం మనం. కానీ నయోమి ఎప్పుడైతే ఆ దేవుని చిత్తంలో లేని స్థలంలో నుంచి బెత్లెహేముకు వచ్చిందో, దేవుడు కోరుకున్న స్థలమైనటువంటి బెత్లెహేముకు వచ్చిందో, బెత్లెహేములో తనకు సమృద్ధి కలిగింది. అక్కడ ఉన్నటువంటి భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కోడల రూపంలో దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. హౌ మోర్ యు ఆర్ సిన్సియర్ టు గాడ్. ఎంతగా దేవుని దగ్గరికి తిరిగి వస్తావో, ఎంతగా వెళ్ళిపోయినటువంటి స్థలాన్ని విడిచిపెట్టి తిరిగి దేవుని దగ్గరకు వస్తావో, అప్పుడే నువ్వు బెత్లెహేములో ఖ్యాతి నొందుతావు. యూ విల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. నీకు కొదవ ఉండదు. ఐ డోంట్ నో, గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ సంబడి. ఎవరితోనో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో దేవుని విడిచిపెట్టి బయట ఎక్కడెక్కడో ప్రయత్నాలలో ఆశీర్వాదాలు చూసావు, అక్కడ 0 వచ్చింది. కమ్ బ్యాక్, దేవుని దగ్గరికి రా. బెత్లెహేములో ఖ్యాతి నొందుతాను. బెత్లెహేము అంటే దేవుని ఇల్లు, రొట్టెల గృహము, దేవుని సన్నిధిలో ఉంటాయి. అందుకే ఇందాక పాడుకున్నాం కదా, నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ విత్ గాడ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని దగ్గర, దేవుని సన్నిధానంలో మాత్రమే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇఫ్ యు లీవ్ బెత్లెహేమును వదిలిపెడితే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. అందుకే దేవుడు అంటాడు, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు.
బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుతావు. బోయజ్ అయినా, రూత్ అయినా, నయోమి అయినా ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? బెత్లెహేములో ఉన్నాయి, బెత్లెహేములో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, ఆర్ యు హ్యావింగ్ ఎ ల్యాక్? ఏదైనా కొరత ఉందా? బెత్లెహేములో ఖ్యాతిని దేవుడిస్తానన్నాడు. దేవుని సన్నిధానం, బెత్లెహేము దేవుని సన్నిధికి సూచనగా ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు గడిపే వ్యక్తివైతే, దేవుని సన్నిధిని ఎగరగొట్టే వ్యక్తి జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి కొద్ది కాలమే, బట్ ల్యాక్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. ఎప్పటికీ ఉంటుంది కొరత, ఎప్పటికీ ఉంటుంది కొరత. దేవుడు ఈరోజు ఎఫ్రాతాలో నీవు దీవించబడతావు, క్షేమాభివృద్ధి కలుగుతుంది. బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో బోయజుకి ఇచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదం, దావీదు యొక్క అబ్బకు నీవు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇవి. దావీదు యొక్క గ్రాండ్ ఫాదర్ బోయజ్ అండి. ఈ బోయజ్కు గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఈ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి ఇచ్చిన ఆశీర్వాదాలు మాకు ఇవ్వాలని వీ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. ఒక గొప్ప వ్యక్తికి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. రెండు కండిషన్స్ దేవుడు చెప్పాడు. నీ తీర్మానాలు కరెక్ట్గా ఉండాలి. బెత్లెహేములోనే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని సన్నిధిలోనే, దేవుని యొక్క సహవాసంలోనే నువ్వు దీవించబడతావు. ప్రభు మనతో మాట్లాడుండగా ఒక 2 నిమిషాలు మనల్ని మనం పరీక్షించుకుందాం. మన తీర్మానాలు గత దినాల్లో తప్పుగా ఉండిపోయాయా? తప్పుడు తీర్మానాలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు వ్యక్తులతో సహవాసం మన జీవితంలోనికి వచ్చేసిందా? దేవునికి దూరం అయిపోయామా? దేవుని ఎదుట క్షమాపణ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు దూరం అయిపోయాను ప్రభువా, నా జీవితంలో క్షేమాభివృద్ధి లేదు, ఉన్నటువంటి క్షేమాన్ని కోల్పోయాను, ఖ్యాతి లేదు, అపకీర్తి నాకు కలిగింది నాయన, నన్ను క్షమించు. నా జీవితంలో నాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు. రూతు 4:12 నాకు ఇచ్చావు ప్రభువా. ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి, బెత్లెహేములో ఖ్యాతి నొందుదు. కాబట్టి నాయనా, నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు. కానీ ఎక్కడెక్కడ నా జీవితంలో కొరత ఉందో, నేను ఎక్కడెక్కడ తప్పులు చేశానో నాకు గుర్తు చేయండి. నాకు తెలిసిన స్థలమైనా, నేను మర్చిపోయినటువంటి ఏరియాస్ అయినా నాకు గుర్తు చేయండి ప్రభా. నేను సరి చేసుకుంటాను, నేను లోబడతాను ప్రభా. నేను నీ యొక్క చిత్తానికి విలువనిస్తాను ప్రభా. మనుషుల యొక్క నిర్ణయానికి కాదు, మీ చిత్తానికి విలువనిస్తాను అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో, అప్పుడే ఈ వాగ్దానం, అప్పుడే ఈ యొక్క రూతు 4:12 నీ జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరం కూడా కళ్ళు మూసుకుందాం. దేవుని ఎదుట ప్రార్థన. దేవా, నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలి. నాకు క్షేమాభివృద్ధి లేదు నాయన, క్షేమమే లేదు. ఇక క్షేమాభివృద్ధి ఎక్కడ నాయన? ఖ్యాతి కాదు, అపకీర్తి నాకుంది నాయన. నాకు చెడ్డ పేరు వచ్చింది ప్రభా. నేను నా జీవితంలో కోల్పోయాను ప్రభా మంచి పేరును. దేవా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఎక్కడ ఏ విషయంలో నేను తప్పు చేసినా నన్ను మన్నించు ప్రభా. నన్ను గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. అద్భుతమైన నీ మాటలను బట్టి నీకు వందనాలు, శ్రేష్టమైన నీ వాగ్దానమును బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. మాతో మాట్లాడిన దేవా, మా పట్ల విస్తారమైన తలంపులు కలిగి వాగ్దానం ఇచ్చినటువంటి దేవా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావములు కలుగునుగాక నాయనా. దేవా, ఆ దినాన పెద్దలు తండ్రి బోయజును దీవించారు ప్రభా. ఆ దీవెన ఈ దినానికి కూడా మేము చూడగలుగుతున్నాము నాయన. అవును తండ్రి, సరి అయిన నిర్ణయం తీసుకున్నటువంటి ఈ యొక్క బోయజు కలిగిన దీవెనలు మామూలు దీవెనలు కాదు నాయన. క్షేమాభివృద్ధి, ఖ్యాతిని కలగజేశావు ప్రభా. ఈ 2 ఆశీర్వాదాలు మాకు కూడా మీరు ఇవ్వాలని నిర్ణయించిన మీ నిర్ణయాన్ని బట్టి మా శిరస్సు వంచి మీకు వందనాలు చెల్లిస్తున్నా. వీఆర్ నాట్ వర్తీ ఫర్ దిస్ బ్లెస్సింగ్ లార్డ్. ఈ యొక్క వాగ్దానానికి, ఆశీర్వాదాలకు మేము అర్హులం కాదు నాయనా. దేవా, అయినా మా పట్ల మీరు కలిగిన పిచ్చి ప్రేమను బట్టి మాకు ఇచ్చారు ప్రభా. కానీ మా జీవితాల్లో ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు చేయకుండా, తప్పుడు తలంపుల్లోనికి వెళ్లకుండా, తప్పుడు కార్యాల జోలికి వెళ్లకుండా తండ్రి మమ్మల్ని మేము కాపాడుకున్నట్లుగా సహాయం చేయండి నాయనా. తండ్రి, బోయజు తన జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకే తన జీవితంలో రూతు 4:12 తన జీవితంలోనికి వచ్చింది నాయనా. దేవా, ఇప్పుడు అడుగుతుంటున్నా, ప్రతిరోజు మా నిర్ణయాలు మీ చిత్తానుసారముగా చేయుదుముగాక. మా
మా నిర్ణయాలలో దేవుని పైన ఆధారపడుదుముగాక. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రార్థనా పూర్వకంగా సరైన నిర్ణయాలు తీసుకునే కృప మా ఒక్కొక్కరికి కలుగునుగాక. తొందరపాటుతో ఆయా ఆకర్షణలకు ప్రేరేపణకు లోబడి అడుగులు వేయబడకుండా ఉండునుగాక. అడుగులు వేయకుండా ఉందుముగాక. సులువుగా చిక్కుల పెట్టు పాపముల మేము పడకుండా కాపాడండి ప్రభా. సులువుగా చిక్కుల పెట్టు పాపాలు వస్తున్నాయి ప్రభా. ఒక్కొక్కరి పైకి, ఒక కుటుంబం పైకి, ఆయా పరిస్థితుల్లోనికి, ఉద్యోగ వ్యాపారాల్లోనికి, చదువుల్లోనికి సులువుగా చిక్కుల పెట్టు పాపాలు తండ్రి సాతాను తీసుకొని వస్తుండగా నాయన మమ్మల్ని మేము కాపాడుకుందుముగాక. మమ్మల్ని మేము కాపాడుకుందుముగాక. మమ్మల్ని మేము కాపాడుకుందుముగాక. అపవాది యొక్క క్రియలు లయమైపోవునుగాక. లయమైపోవునుగాక. దేవా దేవా ప్రతి విషయాల్లో దాన్ని మమ్మల్ని మేము సరి చేసుకుందుముగాక. ఎప్పుడు మీరు వాక్య ధర్మమును హెచ్చరించిన, బెత్లెహేమును విడిచినందుకు, దేవునికి దూరమైనందుకు, వాక్యాన్ని విడిచిపెట్టినందుకు, రొట్టెల గృహాన్ని విడిచిపెట్టినందుకు, వాక్యానికి దూరమైనందుకు మా జీవితాల్లో క్షేమము లేదు, ఖ్యాతి లేదు నాయన. దేవా దర్శించండి తండ్రి. మేమైనా మా కుటుంబ సభ్యులైనా ఎవరైనా నీ వాక్యానికి, నీ సన్నిధికి దూరమవుతూ ఉంటే ఈ రోజు నుంచి మా బుద్ధులు, మా యొక్క లక్షణాలు మారునుగాక. మా కుటుంబ సభ్యుల యొక్క లక్షణాలు మారునుగాక. దేవుని మందిరానికి మేము ఇచ్చే ప్రాధాన్యత అత్యధికముగా ఉండునుగాక. వాక్యానికి మేము ఇచ్చే ప్రాధాన్యత అత్యధికముగా ఉండునుగాక. మీ చిత్తానికి లోబడే ప్రాధాన్యత అత్యధికమైన స్థానంలో ఉండునుగాక. దేవా మా జీవితాల్లో ఎఫ్రాతాలో మేము క్షేమాభివృద్ధి నందుముగాక. క్షేమాభివృద్ధి మా కలుగునుగాక. మా క్షేమం వృద్ధి అగునుగాక. ఈ క్షణము నుంచే రూతు 4:12 నెరవేరునుగాక. నెరవేరునుగాక. ఆరోగ్యంలో క్షేమాభివృద్ధి, ఆర్థిక విషయాల్లో క్షేమాభివృద్ధి, కుటుంబ విషయాల్లో క్షేమాభివృద్ధి, చదువులో క్షేమాభివృద్ధి, నాయనా ఉద్యోగ వ్యాపారాల్లో క్షేమాభివృద్ధి, అవసరతల్లో క్షేమాభివృద్ధి యేసు నామమందు ఉండునుగా. క్షేమమే క్షేమమే మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, పరిచర్యలో, ఉద్యోగ వ్యాపారాల్లో, ప్రయాణాల్లో అన్ని చోట్ల క్షేమాభివృద్ధి నందుదుముగాక. క్షేమాభివృద్ధి నందుదుముగాక. మేము ఖ్యాతి నందుదుముగాక. అపకీర్తి తొలగిపోవునుగాక. సాతాను తెచ్చిన ప్రతి పేరు తొలగిపోవునుగాక. మా ఒక్కొక్కరికి, మా కుటుంబాలలో ఒక్కొక్కరు ఖ్యాతి నందుదుముగాక. దేవా ఇది మీ చిత్తము కాబట్టి, మీ వాగ్దానము కాబట్టి అడుగుతుంటున్నా. రూతు 4:12 మా జీవితాల్లో నెరవేర్చబడును గాయన. మీరే మా జీవితాలకు తోడుగా, కాపుదలగా, భద్రతగా, క్షేమంగా తండ్రి అన్ని రకాలైనటువంటి మీ దీవెనలిచ్చే దేవుని యొక్క కాపుదల ఎల్లప్పుడూ మేము ఉందుముగా. దేవదూతల పరిచర్య మాకు అన్ని విషయాల్లో దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క నడుపుదలకు లోబడి జీవించే కృప మాకు, మా పరిచర్యకు, మా కుటుంబాలకు సమృద్ధిగా దయచేసి మీరు ఇచ్చినటువంటి ఈ సన్నిధి భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామముందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము. ఆమేన్. త్రియేక దేవుని యొక్క సన్నిధి, తోడు, కాపుదల, భద్రత మనొక్కొక్కరితోనూ, మన కుటుంబాలన్నిటికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.